హాయ్ అండి, తిరుపతి దర్శనానికి బయలుదేరాము. బయటకు వచ్చాము దర్శనానికి వెళ్ళే ముందు కోనేరు దగ్గరికి వచ్చాము. కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్ళే ముందు వరాహస్వామి గుడికి వెళ్ళాలండి. ఎందుకంటే స్వామివారికి స్థలము ఈయనే ఇచ్చారు. ముందు ఈయనకి దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళాలని అంటారు. అందుకే ముందు కోనేరు దగ్గరికి వచ్చాము, కాళ్ళు చేతులు కడుక్కొని. కడుక్కొని దర్శనానికి బయలుదేరాము. మా దర్శనానికి వెళ్ళే దారి దర్శనానికి బయలుదేరాము. వెళ్తున్నాం అందరం. స్టార్ట్ చేసామండి. 300 రూపాయల లైన్ కాబట్టి ఒక 3-4 గంటల్లో దర్శనం అయిపోయిందండి. ఇదంతా మహామండపం అండి. ఇక్కడ చెప్పులతో తిరగరాదు. అందుకే అందరం చెప్పుల కౌంటర్ దగ్గర ఇప్పేసి స్టార్ట్ చేసామండి. ఇదంతా మహామండపం అంటే శ్రీవారిని ఊరేగింపులు అన్నీ ఇక్కడే చేస్తారండి. ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సిన స్థలం ఇది. ₹300 దర్శనానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డు జిరాక్స్లు పట్టుకొని వెళ్ళాలండి. మన దర్శనం టికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకెళ్ళాలండి. 12 ఏళ్ళలోపు చిన్నారులకైతే అవసరం లేదు. మా అమ్మాయి దర్శనం అయిపోయిందండి. ఫైనల్గా ఫోటో. ఇది లడ్డు కౌంటర్ అండి. అంటే ఆ రోజు దర్శనం అయిపోయి ఇంక కాళ్ళు నొప్పులుగా ఉండి రూమ్కి వెళ్ళిపోయామండి. ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజు మళ్ళీ వచ్చాము లడ్డూల గురించి. మనిషికి 10 లడ్డూల దాకా అప్పుడు ఇస్తున్నారండి. ఇంకా నేను కింద ఉండిపోయా. వీళ్ళు వెళ్ళి లడ్డూలు తీసుకొని వచ్చారు. లడ్డూలు ఆ రోజు టైం అయిపోతే మరుసటి రోజైనా మన దర్శనం టికెట్లు ఉంటాయిగా, అవి చూపించి తెచ్చుకోవచ్చు. గుడి బయట అండి. ఫైనల్గా బయట దర్శనం అయిపోతే బయట వైపు లడ్డూలు తీసుకొని ఇంకా ఇటు వచ్చేస్తాము. ఇదంతా మళ్ళీ మీకోసం మళ్ళీ చూపిస్తున్నాము. ఇంకా దర్శనం అయిపోయింది, లడ్డూలు అయిపోయాయి. ఇంకేమైనా చిన్న షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకొని ఇక్కడి నుంచి ఇంక బయలుదేరడమే. ఇంకొకసారి మొత్తం చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని ఇంక వెళ్ళిపోవడమే. శ్రీకాళహస్తి వెళ్ళడమే. బాయ్ అండి.